ఎంత ఎంత సో మనం టికెట్ అయితే తీసుకుంటాము. సో ఒక్క పర్సన్కి అయితే 40 అంట, బండికి అయితే 20 అంట. మూడింటికి ఉన్నాయి ఓకేనా. టికెట్ అయితే నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోవడం. సో భీమునిపాదం వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ ఏరియా. ఇందులో అయితే రోడ్డు బాగోదు, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్ ఇది. ఘాట్ రోడ్ ఎందుకంటే ఇక వర్షాలు పడితే ఇక్కడ రోడ్ ఆగదు కాబట్టి, సో రోడ్ కూడా అంత ఏనికి చూలే కావచ్చు నాకు తెలిసి. సో మొత్తానికి అయితే మనం జాయిన్ పార్క్ చేసినాము. సో పైకి పోయిన తర్వాత వ్యూ ఉంటది, రండి మన వచ్చేసినాం. అదే వ్యూ పాయింట్. ఫస్ట్ మీకంటే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాయి కాబట్టి. సో చెప్పినా కదా నేమ్ బోర్డులు అయితే ఉన్నాయని చెప్పి, సో అక్కడ కూడా అని చెప్పిన చూసిన డెవలప్ చేసిరు అని చెప్పేసి. సో కట్టిరు చూసిన వాష్రూమ్స్, బ్రిడ్జ్ అవన్నీ కట్టిరు. సో చూడొచ్చు మీరు కూడా వ్యూ పాయింట్. రండి. మొత్తానికి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ డెవలప్ చేసిరు కొన్ని. సో ఆ ప్లేస్లు ఇవాళ మీకు ఖచ్చితంగా చూపుతారండి. అన్న ఈ మైక్ క్లారిటీ అనిపించలేను నాకు ఎందుకు. మైక్ అయితే క్లారిటీ అనిపించలేదు. సో వాయిస్ అయితే వచ్చినా రాకపోయినా మళ్ళీ డబ్బింగ్ అయితే చెప్పాల్సిందే. చెప్పినా కదా ఖచ్చితంగా టూరిస్టులు ఉంటారని చెప్పినా కదా, అంటే చూనీకి వ్యూ చూనీకి వచ్చి ఉంటారు కదా. సో ఖచ్చితంగా జనాలు అయితే 100% ఉంటారు. వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు అనుకుంటా, ఎక్కువ అసలు వస్తానే. సో వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అవుపడేది. అదే వాటర్ అయితే తక్కువ వస్తున్నాయి, తక్కువ అంటే వర్షాలకి, వర్షాలు ఎక్కువ పడలేదు కాబట్టి వాటర్ తక్కువ వస్తున్నాయి. వర్షాలు ఎక్కువైతే మాత్రం వాటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో మొత్తానికి అయితే వచ్చినాం అనమాట. మనకి ఎదురుగా ఉంది కదా అదే వ్యూ పాయింట్, దాని దగ్గరికి పోతాను అనమాట. సో ఇట్లా నుంచి తీసుకుంటున్నాను. సో నేను కొత్తగా డెవలప్ చేసిందని చెప్పినా కదా, సో ఇవే అన్నమాట డెవలప్ చేసింది ఇక్కడ. అండ్ రోజు లోపలికి అందులో కూడా పోదాం మనం. ఇవి వాష్రూమ్స్ మంచి రిపేర్ చేశారు. సో మనోడే అన్న, సో బిగ్ సపోర్టర్ అన్నమాట. అన్న రా అన్న వీడియో ఇద్దాం అనగానే అన్న కూడా ఏమంటే ఏం ఆలోచించకుండా వచ్చేసింది అనమాట. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న బిర్యానీ నింపుతుంది మనకి ఇలా పోయేటప్పుడు. సో ఇక్కడ జనాలు ఉన్నారు. చూడ సిగ్నల్ వచ్చిందా అన్న? ఫోన్లోకి సిగ్నల్ ఉండదు అనుకున్నా కానీ, బట్ ఫోన్లోకి సిగ్నల్ అయితే వచ్చింది. సో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం మనం. బ్యాక్ ఏం పెడతా. పారా టాస్క్లు ఎందుకు నాకు? టాస్క్లు ఏం లేదు, చూస్తేనే టాస్క్లు అవుతుంది. అలా వీడియో అయిదాం అయితే రండి చేయి, ఏం కాదు. అది మంచిగా కల్పిస్తుంది. ఇది ఎక్కడానికి ఇబ్బంది కదా కదా. నాకు ఇట్లాంటి అంటే మస్తు అవసరం అనిపిస్తుంది. పైకి ఎక్కితేనే ఫూట్ దేవుని పాదం అవపడుతుంది. సో అందుకోసం ఇంత కష్టం అన్నమాట. చెయ్యి. మావానికి ఎక్కువలే, పందిలా ఉన్నాడు. శ్రీకాంత్ అన్న అంటే ఈయనే.
నేను ఒకరు అడిగినా నా ఫ్యాన్స్ ఇంత పెద్ద టాస్క్ ఉంది మలుచుకొని పడవు కింద నువ్వు ఉన్నావు కదా పైనుంచి వ్యూ మంచిగా ఉంటుంది అందుకే పైకి వచ్చాను దాన్ని వచ్చి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చూసినాం అది ఇటు నుంచి ఇట్లా నీళ్ళు నుంచి వస్తున్నాయిరా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కొంచెం మిస్టీరియస్ అనమాట తొందర మనకు దొరకవు పోతే చాలా టైం పడుతుంది నేను అటు రాను రీ నేను అక్కడ వరకు రాను సో పైకి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ నుంచే కిందికి ఎవరు పలగొట్టింది పలగొట్టుడు కాదు అదే పాదం నువ్వు పలగొట్టినాడు బల చెప్తున్నావుగా దగ్గరికి వచ్చి చూడండి ఎంత దూరం వచ్చి చూడకపోతే ఎట్లా సో మనం భీముని పాదం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఆ పాదం కింద అనమాట షూస్ ఆడితే అవతల వాళ్ళు పడతానా కొంచెం మన చిల్లర ఏమైనా అనిపిస్తుందా వీడియో అయినా పర్లేదు సో నేను చెప్పినా కదా భీముని పాదము దీన్నే అంటారు భీముని పాదం అని సో ఇంత పెద్దగా ఉందన్నమాట నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ చూడొచ్చు డబ్బులు కూడా వేసారు కొంతమంది అంటే వాళ్ళ నమ్మకం అన్నమాట అది ఇటు నుంచి వాటర్ వస్తాయి ఇంకా వర్షాలు ఎక్కువ వచ్చాయి అనుకో ఘోరంగా వస్తుంది పెద్ద కాలువే వస్తుంది అనమాట అక్కడ నుంచి కింద పడుతుంటే ఆ వ్యూ ఉంటుంది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ ప్రస్తుతానికి వాన రాలేదు కాబట్టి ఎక్కువ వాటర్ రావట్లేదు అనమాట సో ఈ వాటరే అంత స్లోగా మీకు ఇంత ముందు చూపించినా కదా క్లిప్లా అట్లా చూపిస్తుంది అనమాట సో మనం ఇటు సైడ్ కూడా పోయి చూద్దాం సో ఇది వ్యూ పాయింట్ పాదమేనా మావాడు పరిశీలిస్తాడు ఆ పాదమా కాదా అని చెప్పి ఇప్పటిదప్పటిది కాదు అది చాలా ఇయర్స్ అవుతుంది తాగేటియాను మస్తు చల్లగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఘోరానికి కూల్ ఉంటుంది తెలుసా ఎట్లుండే అన్న వాటర్ సో ఇక్కడ వాటర్ తాగినామంటే ఏమంటే సర్దిలేదు అనమాట సో మొత్తానికి అయితే పైకి వచ్చేసినాము పైకి వచ్చేసిన తర్వాత ఫోన్ సిగ్నల్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ ఇంత ముందుకైతే సిగ్నల్స్ లేవు ఇప్పుడే సిగ్నల్స్ వస్తున్నాయి సో మనం అయితే భీముని పాదం దగ్గర అయితే ఉన్నాము ఇదే అన్నమాట పాదము ఇక్కడ నుంచి కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఫోకస్ తక్కువ పడుతుంది అంటే ఫోకస్ ఎక్కువ పడుతుంది కాబట్టి కెమెరాలో సరిగ్గా అవుపడుతుంది అనమాట ఇది లోపల పక్క చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికైతే చాలా డెవలప్ చేశారు భీముని పాదంని ఇప్పుడు చూడడానికి మంచిగా అవపడుతుంది మంచి వ్యూ ఉంది ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం వానలు ఎక్కువైన తడతారండి ఎందుకంటే మంచి మంచి అద్భుతమైన వ్యూ అవపడుతుంది సో మనమైతే వ్యూ పాయింట్ పైన ఉన్నాం మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువనే వాటర్ వస్తున్నాయి సో నేనేమనుకున్నా అంటే కొంచెం ఎక్కువ వాటర్ వస్తాయని కొంచెం ఊహలు ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఏమన్నా బిస్కెట్ అని ఈ కొన్ని ఉంటాయి చూసినావా నిబ్బగాలు ఉంటాయి కొన్ని చూడొచ్చు అంటే ఉంటాయి సో వ్యూ పాయింట్ అయితే చూసినాము మనం మొత్తానికి ఎవరియో లవర్స్ అంట మా అన్న బాగా దాని ఏమంటాడు అది చూపిరు అది కూడా చూపిరు అని చెప్పేసి బాగా కోరుకుంటాడు పాపం ఏం బుద్ధిమంతులు లెక్క చూద్దాం కానీ చాలా డేంజరస్ అనమాట పర్సన్ కింద ఒక వ్యూ అవపడుతుంది ఆ వ్యూని చూస్తాడు మనోడు
సో అదన్నమాట. ఇట్లాంటి క్రేజీ ఉంటాయి మన ఎంత. నేను చెప్తాను అనుకున్నా. సో ఐ విల్ పుట్ మై బ్యాక్ కెమెరా అనమాట. నేను ఇంతకుముందు నిబ్బ అన్నా కదా, ఇవి అన్నమాట ఆ నిబ్బ శకలు. ఈ చెట్ల మీద రాసుడు ఏం ఫ్యాంటసీయో, వాడు అక్కడికి ఎక్కి రాసిండు కుదరమాట. పైకి పోయి రాసిండు అన్న కొమ్మలలో పోయి. అమర ప్రేమికులు వీర ప్రేమికులు. సో మనం ఇటు సైడ్ మీకు మొత్తం చూపించలేదా? సో చూపిద్దా. ఇది కూడా మంచిగా ఉంటుంది. నా కెమెరా వచ్చిన తర్వాత రపరపలాడిచ్చే ఉంటుంది. సో వీడియో అదే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా మిస్టీరియస్ అనమాట, మనకు అంతు చిక్కదు. సో ఇవైతే ఒక వాటర్ అట్లా పోతా అంటే ఇంకా ఉంటాయి. సో మనం తొందర దొరకబట్టలేము అది. ఇంకోటి ఏంటంటే సో ఇదే అనమాట వాటర్, కిందికి పోయే వాటర్. వర్షాకాలం కదా ఇది, వర్షాకాలము. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం వానలు రాలేదు, వాటర్ కూడా రావట్లేదు. సో డైలీ వాన పడుతుంది కానీ వాటర్ అయితే ఉండట్లేదు ఇక్కడ. సో అన్న ఏమంటాడంటే వాటర్ని చేంజ్ చేద్దాం అంటాడు. సో ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి చేంజ్ చేద్దాం అంటాడు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కానీ నేను అన్నని అడిగితే అన్న ఎక్కడ వద్దంటడేమో అని చెప్పేసి అన్నని అడగాల్సుకోవద్దులే. కానీ అన్నతోటి అన్నయ్య చూద్దాం అన్నాడు. సో మనకి ఇంకా పర్మిషన్ వచ్చిందన్నమాట. రానా నువ్వెప్పుడు ఆ మాట అంటావు అని చెప్పి వెయిట్ చేస్తాను నేను అన్న కదా పోంపా. సో మనోడు కూడా మంచి ఎగ్జైట్ ఫీల్ అవుతాడు పాపం, తెలియదు. లోపల ఇంకా మంచి అద్భుతమైన ఉంటాయి. ఏంటి అంటే సో ఇక్కడికి లవర్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇట్లాంటివి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో చాలా దాన్ని ఏమంటారు, చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం పీకింది లేదు, పొడిచింది లేదు కాబట్టి మన జీవితంలో. సో అవతలో ఎంజాయ్ చేద్దామన్నా చూద్దామని అట్లుంటుంది. ఏమంటావు? ఎస్. నువ్వు మా అన్న చాలా చాలా మంచి పర్సన్, గుడ్ పర్సన్. సో నాతో అంటాడు, అరే ఈ క్లిప్ డిలీట్ చేయాలి నాకు కొంచెం చెప్తా అంటాడు. అంతే అన్న. సో అది నేను కొంతమందికి నేను చెప్పదలుచుకున్నా. సో అది ఇప్పుడు చెప్తాను అనమాట నేను వీడియోలో. ఏంటి అంటే నా వీడియోలో రోడ్లే ఎక్కువ ఉంటాయి. మీకు కంటెంట్ నచ్చితే నా వీడియోలు చూడండి, నచ్చకపోతే చూడకండి. నేను డైరెక్ట్ చెప్తాను. నేను జస్ట్ నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోలు తీసి పెట్టుకుంటాను. నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోలు తీసి పెట్టుకుంటాను అంతే అనమాట. సో మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం మనం. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. అరుపులు చెరుపులు చాలా వినపడతాయి అనమాట. సో ఎంజాయ్ చేస్తారు. కోలాహలం అంటారు అనమాట. సో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వీడియోలో చూపించే దానికంటే లైవ్లో చూసింది చాలా బాగుంటుంది వ్యూ. ఇట్లా నేను ఏదో చెప్దామని ట్రై అవుతాను కానీ ప్రతిసారి ఏదో ఒకటి వల్ల మిస్ అవుతుంది అనమాట. సో అంత గుడ్ కంటెంట్ ఇవ్వకపోవచ్చు. బట్ మీరు ఒకవేళ వచ్చి ఉంటే దీన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటా తెలుస్తుంది దీని గురించి. చాలా అద్భుతంగా ఉంటుందని. దోమలు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్కడ పోయినా నన్ను మాత్రం దోమలు సావదెంగుతాను. ఈడి పోయినా ఎక్కడ పోయినా బాధ తప్పట్లే. సో అన్న ఒక 2-3 ఫోటోలు దిగిపోదాం అన్న. అది వ్యూ పాయింట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం అటు ఇటు తిరిగి. అంటే చూద్దాం అనుకున్నాం కాబట్టి దూరం పోయినాము. ఆడ పోయిన తర్వాత ఏమైందంటే ఆడ 2 దారులు ఉన్నాయి అనమాట. అంటే ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి. అవి 2 ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అటు ఇటు పోయి మళ్ళీ మనం తప్పినాం అనుకో కొండలల్లో. సింహాలు పులులు ఇట్లా ఉండొచ్చేమో. మళ్ళీ మన ఫోన్లో కూడా ఛార్జింగ్ ఉండదు. 6 ఫోన్లు కలవవు. మళ్ళీ ఇక మనం మర్చిపోయినట్టే. ఇక ఇక్కడైతే ఎవరు తాయతులు అవన్నీ కట్టుకోలేదు కదా, ఎందుకంటే బర్డ్స్ ఉంటారు కదా, లవ్ బర్డ్స్ అనమాట. సో బర్డ్స్ లాంటి వాళ్ళు ఏమన్నా కట్టుకున్నారేమని చెప్పేసి డౌట్ ఉండే. కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి. తిరిగింది కొంచెమే కానీ గిచ్చి పడుతున్నాయి కాళ్ళు అయితే. సో గూడూరు పోగానే అక్కడ కొత్తది బ్యాంబూ చికెన్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసాను అనమాట. ఆ రెస్టారెంట్లో పోయి ఇచ్చి పడేయాలి. ఇక్కడ నుంచి చెప్పిన కదా ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు, దగ్గరనే. సో
సో కొద్దిసేపు కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాము నేను మా అన్న. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అయితే పాకాల తీద్దాం అనుకుంటున్నా. సో ఆడైతే బ్యాట్స్మెన్ ఎక్కువ మంది చూసుకోవచ్చు మీరు. అక్కడైతే బ్యాట్స్మెన్లు ఎక్కువ ఉంటారంట, చూడొచ్చు. ప్లేయర్స్ కూడా చాలామంది ప్లేయర్స్ ఉంటారు, పాకాల ప్లేయర్స్ బాగా ఆడతారు కూడా నాకు తెలిసి కదన్నా. గుట్ట చుట్టూ ప్లేయర్స్ ఉంటారు. ఒకవేళ మనకు అవబడ్డా మనం కెమెరా చూపించాం అనుకోండి, అది వేరే మ్యాటర్. ఎవరన్నా ఫైట్ చేయాలనుకుంటే వచ్చి ఫైట్ చేయొచ్చు ఇటు సైడ్. ఏమంటావా? వాడు కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో అబ్బాయి సో నేను షోని మర్చిపోదామని చాలాసార్లు అనుకుంటున్నాను, కానీ ఈ షో నన్ను నెక్స్ట్ పెడతలేదు. ఏమండి షోని ఈరోజుకి వ్లాగ్ అనేది ముగించుకున్నాం అన్నమాట మనం. సో వచ్చిన పని అయిపోయింది, విజిట్ చేసినాం. తర్వాత ఏమైందంటే ఆకలి అవుతుంది ఘోరంగా. సో ఇక చక్కచక్క బండి దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. సో ఇది ఎక్కుదాం అనుకున్నాము, అది ఏంటంటే ఇది కొత్త కట్టారు కదా, సో ట్రై చేయాలన్నమాట. ఏమంటావు? సో అటు కూడా కొన్ని ప్లేసులు కట్టిరు, అంటే కొంచెం గుడి టైప్ అన్నమాట. వీటిని మనమైతే లోపల వైపు కూర్చొని కొంచెం సేద తీరాలన్నమాట ఇందులో కూర్చొని. నిజంగా బాగుంది, ఎందుకంటే వర్షం వస్తే ఇక్కడికి వచ్చి కొంచెం స్టే చేయడానికి నేనైతే అదే అనుకుంటాను. వర్షం వస్తే ఇక్కడ అడవి టైం కదా, ఎంత ఘోరం కట్టి తెలుసా. పిడుగులు పడ్డ రూములు ఉన్నాయి అన్న, బాత్రూమ్లు టకటక డోర్ వేసుకున్న బాత్రూమ్ పదకొడతారు. అప్పుడు మంచి కట్టారు. ఇంకోటి పైన స్టెప్ ఉంది, ఆ స్టెప్ కూడా ఎక్కి చూపిస్తుంది మీకు. కోతులు ఉన్నాయి పైన. సో వద్దులే, పైన ఎవరో వండుకున్నారన్నమాట. ఓడ ఎందుకు పైన ఎవరు వండుకున్నారు, పైన వండుకుంటారన్న, అన్నీ వంట సామాన్ ఉన్నారు. సో అందుకే పైకి ఎక్కలే అనమాట. ఇక్కడి వరకే వ్లాగ్ని ఎండ్ చేస్తాను ఇక.